ఎన్టీఆర్ 75వ వజ్రోత్సవం వేడుకలు ఒంగోలు పట్టణం నందు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మహానటుడు పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు సినీ రంగ ప్రవేశం చేసి 75 సంవత్సరాలు పూర్తయ్యే ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ తరపున డిసెంబర్ 14వ తారీఖున వజ్రోత్సవ వేడుకలు జరపాలని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏఎం రత్నం కార్యదర్శి మోహన్ గౌడ్ పిలుపునిచ్చారు. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తారీఖు విజయవాడలో వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నందున జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం నందు మల్లన్న భవన్ నందు శనివారం ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ తరపున 14వ తేదీ వజ్రోత్సవం వేడుకలు జరగాలని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏఎం రత్నం కార్యదర్శి మోహన్ గౌడ్ పిలుపు మేరకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ దర్శక నిర్మాత వెంకటరమణ ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. కళాకారులు, కళా అభిమానులు, సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్, దక్షిణ భారతదేశంలో ఉన్న సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్, నటీనటులు ఒంగోలు పట్టణం నందు 75 వజ్రోత్సవం వేడుకలు కనివిని ఎరగని రీతిలో ఘనంగా ఒంగోలు పట్టణం నందు నిర్వహించడం జరిగింది. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ దర్శక నిర్మాత ప్రెసిడెంట్ సిఫార్ వెంకటరమణ పసుపులేటి 9848406129 సిఫార్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొండశెట్టి సురేష్ బాబు 9853395466 అని ఒక ప్రకటనలో తెలియజేశారు. వేదిక అలంకరించిన సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గానికి, అలాగే మన ప్రేక్షక దేవులందరికీ అభినందనలు. ఎన్టీ రామారావు గారు 24 మొన్న డిసెంబర్ 24వ తారీఖున మొట్టమొదటిసారిగా మీర్జాపురం రాజా గారి సంస్థానంలో మన దేశం సినిమాలో మొట్టమొదటిగా మేకప్ వేసుకోవడం జరిగింది. ఈ రోజున మీర్జాపురం రాజా గారి భార్య కృష్ణవేణి గారు కూడా విజయవాడ రావడం జరిగింది. ఆమెకి 102 సంవత్సరాలు. ఆమెని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఏపీఎఫ్ సంస్థ మోహన్ గౌడ, ఏఎం రత్నం గారు, వీరందరూ కూడా కలిపి సాయంత్రం 4 గంటలకు ఆమెకి ఘన సన్మానం ఏర్పాటు చేశారు. అంటే ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటి సినిమా అవకాశం నిర్మాతగాను, అలాగే ఎన్టీ రామారావు గారితో నటించిన హీరోయిన్ గారు కృష్ణవేణి గారు, ఇంకా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా ఆనందదాయకం. ఆమెను కలవాల్సిన కూడా ఫోన్ చేసి చెప్పారు. అంటే నిన్నే వస్తారని చెప్పి విజయవాడ వెయిట్ చేశాం. ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏపీ మన ఛాంబర్ సంస్థ కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా నేను ఈ కార్యక్రమాన్ని జరపాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం అంటే ఇది దక్షిణ భారతదేశంలో నలుమూలల ఉన్నటువంటి ఆర్టిస్టుల యొక్క సమూహం ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఈ మొత్తం కూడా మా సంస్థ కళాకారులే. వీరందరితో కూడా మేము ప్రకాశం జిల్లా ఒంగోలులో మా సొంత ఊరిలో ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని అనుకొని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హడావుడిగా నిన్నటి రోజు నిర్ణయించుకోవటం, మేము అప్పటికి గ్రూప్లో మా సభ్యులకు తెలియజేయగానే దూర ప్రాంతం నుంచి ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చినందుకు ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గురించి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే జగన్ బ్రాహ్మణుడు అని చెప్పినట్టుగానే ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన క్రమశిక్షణ అనేటువంటిది మన అందరికీ, ముఖ్యంగా మేము వయ్యార బాంబులు సినిమా చేసేటప్పుడు ఏ రోజైనా 3 గంటలకి ఆయన కన్నా ముందు లేవాలని చెప్పి మా డైరెక్టర్ అట్టా సుబ్బారావు గారు మేము ప్లాన్ చేసుకుంటే, మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా 60 రోజులు షూటింగ్ కార్యక్రమాల్లో ఏ రోజు కూడా మేము ఆయన కన్నా ముందు లేవడం లేదు. కానీ ఆయన లేచినాక గంట తర్వాత లేవడం జరిగేది. అంటే ఆయన పన్నీరు విషయంలో కానీ క్రమశిక్షణలో కానీ ఎంత కఠోరంగా ఉంటాడో మన దారివేల స్వర్గం అనే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయనకు ఒక 5 కిలోల బంగారు వస్తువులు, కిరీటాలన్నీ పెట్టుకొని మేకప్ చేసుకొని ఆయనే డైరెక్టర్గా, ఆయనే దాంట్లో స్క్రీన్ ప్లే రైటర్గా, ఆయనే ఒక నటుడుగా, నిర్మాతగా మేకప్ మరలా క్లీన్ చేసుకొని మరలా మేకప్ వేసుకోవడానికి మినిమం 2 గంటలు పట్టేది. ఆ విధంగా ఆయన 3 క్యారెక్టర్లు, ఒక కర్ణుడిగా కానివ్వండి, దుర్యోధనుడు కానివ్వండి,
అలాగే ఒక కృష్ణుడిగా హావభావాలు ఎక్కడ చూసినా కూడా డిఫరెన్స్లు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ విధంగా చేయగల నటుడు, ప్రపంచంలో మనం విశ్వవిఖ్యాతని చెప్పుకోగల గర్వంగా చెప్పుకునే వ్యక్తి మన ఎన్టీ రామారావు గారని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే సినీ రంగంలో ఎన్టీ రామారావుకి ముందు, ఎన్టీ రామారావు తర్వాత ఎవరు వచ్చినా, ఎంతమంది స్టార్లు వచ్చినా కూడా ఎన్టీ రామారావు లాంటి స్టార్ రాలేడు. అలాంటి వ్యక్తి కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం కూడా నిజంగా ఇది మనకి ఆనందదాయకం, అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. మనకి అవకాశాన్ని కల్పించినటువంటి మన ఏపీ ఛాంబర్ అధ్యక్షుడు ఏఎం రత్నం గారికి, అలాగే మన కార్యదర్శి మోహన్ గౌడ గారికి కూడా, అలాగే మన ఎన్టీఆర్ సినీ లిటరేచర్ మన జనార్దన్, ఈ అందరికి కూడా నేను సభముఖంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని గురించి ఇక్కడ మన ఆర్టిస్టులు వాళ్ళ హావభావాలతో కూడా కార్యక్రమాలన్నీ ఇక జరుగుతూ ఉంటాయి. రేపు జనవరి 18 ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా పిఎంకేఎం పైనాడు అంటే పిఎంకేఎం సంస్థని ఏర్పాటు చేసింది 1990వ సంవత్సరం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ కార్యక్రమాలు విజయవంతంగా కరోనా టైంలో నాటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆ కార్యక్రమం తరఫున మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్, అలాగే ఏపీ గవర్నమెంట్ సహకారంతో రేపు జనవరి 18 నుంచి 25వ తారీఖు వరకు జాతీయ స్థాయి నాటిక పోటీల కార్యక్రమాలు కూడా మనం జరుపుతూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో అర్హత ఉన్న వారికి ఎన్టీ రామారావు అవార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని గురించి కూడా మేమందరం కూడా చర్చలు జరిగింది. మరలా ఇంకొకసారి దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పిఎంకేఎం సంస్థని నేను మా బామ్మర్ది పేరుతో ఏర్పాటు చేసినప్పటికీ అప్పుడు అన్నారు, మీ బామ్మర్ది పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేస్తే ఏది ఎవరిని పిలుస్తావు అని. నేను ఎమ్మెల్యేని పిలవాలంటే ఎమ్మెల్యే వస్తారా అన్నారు. కానీ మా అదృష్టవశాత్తు ఎన్టీ రామారావు గారికి ఓపెన్ చేయించారు. అక్కడ నుంచి ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, ఇలాగా ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమాల్లో ఏది పిఎంకేఎంలో పాల్గొనడం జరిగింది. అది కూడా నిజంగా మేము గర్వకారణంగా చెప్పుకుంటున్నాం. అది ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ అన్ని ఏరియాలో కూడా జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాల్లో మేము జరిపేది ఎన్టీఆర్ పేరుతోటి, సావిత్రి గారి పేరుతోటి, శ్రీకృష్ణ గారి పేరుతోటి, ఎస్వి రంగారావు పేరుతోటి 4 కళా ప్రాంగణాలు మేము ప్రతి ఏరియాలో కూడా జరుపుతూనే ఉన్నాం. మొన్న వినాయకులు కూడా చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం. మురళీమోహన్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా మేము చూస్తూ ఉన్నప్పటికీ మా వేదిక అలంకరించిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గానికి, అలాగే మన ప్రేక్షక దేవుళ్ళందరికీ అభినందనలు. ఎన్టీ రామారావు గారు 24 మొన్న డిసెంబర్ 24వ తారీఖున మొట్టమొదటిసారిగా పీర్జాపురం రాజా గారి సంస్థానంలో మన దేశం సినిమాలో మొట్టమొదటిగా మేకప్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున పీర్జాపురం రాజా గారి భార్య కృష్ణవేణి గారు కూడా విజయవాడ రావడం జరిగింది. ఆమెకి 102 సంవత్సరాలు. ఆమెని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఏపీఎం సంస్థ మోహన్ గౌడ, ఏఎం రత్నం గారు, వీరందరూ కూడా కలిపి సాయంత్రం 4 గంటలకు ఆమెకి ఘనసన్మానం ఏర్పాటు చేశారు. అంటే ఎన్టీ రామారావు గారికి మొట్టమొదటి సినిమా అవకాశం నిర్మాతగాను, అలాగే ఎన్టీ రామారావు గారితో నటించిన హీరోయిన్. చెప్పాలంటే కమ్యూనిజం భావాలతో ఉన్నటువంటి ఏరియా ఈ ఒంగోలు పట్టణం. ఎందుకంటే మాది నేటివ్ ఆఫ్ ఖమ్మం. అక్కడ ఖమ్మం కిల్లా, కమ్యూనిస్టుల కిల్లా అని చెప్పేసి ఒకప్పుడు మా స్లోగన్. అలాంటి అక్కడికి ఈ ఒంగోలుకి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గొల్లసుద్దుల నాటకం ఆడటానికి టీవీ గారు, అదేవిధంగా నల్లూరు వెంకటేశ్వరరావు గారు, పోగూరు బాబురావు గారు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మాకు పరిచయం. మా ఊరిలో మా సీనియర్ అయినటువంటి వందే మాతర శ్రీనివాస్ మీ అందరూ తెలుసు. అతను కనిపోయిన శ్రీనివాస్ మా సీనియరు. మాతో పాటు పాటలు పాడుకుంటూ ఉంటున్న అతన్ని తీసుకొచ్చి ఇదే ఒంగోలు పట్టణంలో చదివించి, మరి నల్లూరు వెంకటేశ్వరరావు గారు చివరికి లాయర్ దాకా చేసి అవకాశాలు ఇచ్చి ఇవాళ వందే మాతర శ్రీనివాస్ అంటే ఒక ఖ్యాతి, ఒక నేమ్ తెచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి ఊరే ఈ ఒంగోలు.
అలాంటి ఒంగోలులో వాసైనటువంటి మా పసుపులేటి వెంకటరమణ గారు కూడా ఈ ప్రాంతం అతను ఈ లోకల్ అతను అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.